ఈరోజు ఎపిసోడ్‌లో గూడా 5 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు గూడా చాలా సూపర్ హింట్స్ ఇచ్చారు. మామూలుగా లేదు. సుమన్ శెట్టి గారికి గావచ్చు, సంజన గారికి గావచ్చు, రీతు చౌదరికి గావచ్చు, తనుజ గారికి గావచ్చు, డేమన్ పవన్ గావచ్చు. చాలా హింట్స్ వచ్చాయి. వీళ్ళు ఎంతవరకు ఉపయోగించుకొని ముందుకు వెళ్తారో చూడాలి మరి. ఫస్ట్ సుమన్ శెట్టి గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళొస్తారు. దీనికి రావడానికి ఒక సీక్రెట్ చెప్పాలి. అతను ఏందా అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో కలిసి బయట నైట్ పార్టీ చేసుకోవాలనుకుంటే ఇంట్లో నైట్ షూట్ ఉంది నాకు అని చెప్పేసి వెళ్తాడంట. అది ఇంతవరకు ఇంట్లో తెలియదు. ఆ సీక్రెట్ చెప్పాడు. దాన్ని బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసి ఒక ఆడియో నోట్ ఇచ్చారన్నమాట. ఆ ఆడియో నోట్ ఏందంటే, సినిమాల్లో ఎంతోమంది హీరోలుంటారు. కానీ మా రోల్ మోడల్ మా రియల్ లైఫ్‌లో హీరో నువ్వే డాడీ అనే వాయిస్ వినపడుతుంది. అది గుర్తుపడతారు. దాని తర్వాతకి సుమన్ శెట్టి వాళ్ళ కూతురు, కొడుకు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు వస్తారు. వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం అందరి గురించి కూడా మాట్లాడతాడు. చెప్తాడనమాట. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట చెప్తాడు. అదేవిధంగా మెయిన్‌గా సుమన్ గారి గురించి కాబట్టి సుమన్ అన్న చాలా బాగా ఆడుతున్నావు. అలానే ముందుకు వెళ్ళు. ఇంకా కొంచెం స్ట్రాంగ్‌గా నిలబడు. స్టాండ్ తీసుకో బాగా గట్టిగా అనే విధంగా అయితే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు. వాళ్ళ కూతురు చెప్పేదేంటంటే, గుడ్డిగా ఎవరిని నమ్మబాకు నాన్న, కొంచెం జాగ్రత్తగా ఉండు అనే విషయం అయితే వాళ్ళ కూతురు చెప్తుంది. వీళ్ళు పెట్టినటువంటి టాప్ 5 ఏందంటే, సుమన్ శెట్టి గారు ఫస్ట్, సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ తనుజ, ఫోర్త్ భరణి గారు, ఫిఫ్త్ కళ్యాణ్‌ని వీళ్ళు పెడతారు. ఆ రకంగా తర్వాతకి బాక్స్ ఐటమ్ ఉంటుంది. దాంట్లో బ్రహ్మానందం వస్తే సుమన్ శెట్టి గారికి ఇస్తారు. అపరిచితుడు వచ్చినప్పుడు మాత్రం అపరిచితుడిని శ్రీనివాస్ రెడ్డి గారు పాజిటివ్ వేలో చెప్తున్నా అంటూ తనుజ గారి గురించి చెప్తాడనమాట. తనుజ గారి గురించి ఏం చెప్తాడంటే, ఫైట్ ఎక్కడ డిపెండ్ చేసుకోవాలో, ఫైట్ ఎక్కడ జరగాలి అంటే డిపెండ్ చేసుకోవాలి కదా. డిపెండ్ బాగా చేసుకుంటావు. అదేవిధంగా ఎక్కడ ప్రేమ చూపించాలో అక్కడ ప్రేమ చూపిస్తావు. అన్ని రకాలుగా చాలా నువ్వు అక్కడున్న సిచ్యువేషన్ బట్టి నువ్వు ఆ స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తావు అనే విధంగా అయితే పాజిటివ్ వేలోనే చెప్తున్నాం అనేది తనుజ గారి గురించి చెప్తారు. దాని తర్వాతకి సంజన గారి ఫ్యామిలీ వస్తుంది. దీనికి సంబంధించి సంజన గారి సీక్రెట్ ఏంటంటే, నాగార్జున గారిని చిన్నప్పుడే ఇష్టపడారంట. ఐ లవ్ యూ చెప్పాలని. ఇన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు చెప్పిన నాకు సార్ నేను సీక్రెట్ ఇది ఎవరికి చెప్పలేదు అనేసి చెప్పింది. అది యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత వాయిస్ నోట్ వినపడుతుంది. అదేంటంటే, షీ మైట్ బి మదర్ ఆఫ్ 2 కిడ్స్ బట్ ఫర్ మీ స్టిల్ షీ ఈజ్ ఎ కిడ్ అని వాళ్ళ మదర్ వాయిస్ నోట్ వినపడుతుంది. గుర్తుపడతారు. తర్వాతకి వాళ్ళ మదరు అనిత గారు అండ్ వాళ్ళ నెఫ్యూ జమీన్ తను వస్తారన్నమాట. వచ్చినప్పుడు చాలా బాగా ఆడుతున్నావు, బాగుంటున్నావు అనే విధంగా చెప్తారు. వాళ్ళ మదర్ అయితే బక్కబడ్డావు సంజన అనేసి చెప్తుంది అనమాట. అమ్మ బక్కబడ్డ అంటే ఇక్కడ నీ మటన్ బిర్యానీ ఇక్కడ దొరకదు కదా, అందుకే సన్నగానే అని చెప్తుంది అనమాట. దాని తర్వాతకి వాళ్ళ నెఫ్యూ మాట్లాడుతూ చాలా బాగా ఆడుతున్నారు, కాకపోతే కొన్ని బాండింగ్స్లో ఇరుక్కుపోతున్నారు, వాటి నుంచి కొంచెం బయటికి రండి మీరు అంటే కొడుకు అంటారు, చెల్లి అంటారు, తమ్ముడు అంటారు, లైన్ అన్న అంటారు, వాటి వల్ల నువ్వు వెనకబడిపోతున్నావు, వాళ్ళెవ్వరూ కూడా నీకు స్టాండ్ తీసుకోవటం లేదు అనే విధంగా అయితే ఆయన చెప్పాడు. సుత్తిమెత్తగా సూటిగా చెప్పేసిండు. ఇమాన్యుయల్ కొడుకు బాండింగ్ అంటే తర్వాత బయట కూడా నీకు కొనసాగుతుంది, అంత బాండింగ్ ఏర్పడ్డది. కానీ కొంచెం హౌస్లో గేమ్ కోసం వచ్చావు కాబట్టి అది చూడు, దాని మీద ఫోకస్ చెయ్యి. ఈ బాండింగ్స్ వల్ల ఎవరు కూడా నీకు ఎప్పుడు కూడా సరైన స్టాండ్ తీసుకోలేదు అనేది చెప్పారు. నువ్వు అలానే ఉండాలి. ప్లస్ కొన్ని సార్లు టాస్క్లు ఆడాలంటే అమ్మాయిలు అయితేనే ఆడతా ఇట్లా కొన్ని అంటే ఆయన ఉద్దేశంలో అలా అంటున్నావు. అవన్నీ నువ్వు ఎక్స్క్యూజెస్ చెప్తున్నావు, అవి చెప్పొద్దు. నువ్వు ప్రైమ్ డేస్లో ఎలా ఉన్నావు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అలానే ఉండు అని అయితే ఆయన క్లియర్గా చెప్పాడు. నువ్వు అలా ఎక్స్క్యూజెస్ చేయాలనుకుంటే నువ్వు అసలు అట్లాంటి దాన్ని బిగ్ బాస్ హౌస్కి రావద్దు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా మంది, వేల మంది ఎదురు చూస్తున్నారు ఈ ఆపర్చునిటీ కోసం. అలాంటి ఆపర్చునిటీ నీకు దొరికింది. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకో. నీ 500% ఎంత ఇవ్వాలో అంత ఇవ్వు. అంటే నువ్వు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వు. అంతేగాని ఎక్స్క్యూజెస్ అడగబాకు. బాండింగ్స్కి కొంచెం తగ్గించుకో. నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయనే విధంగా అయితే తను చెప్పాడు. ఆ రకంగా నాకు తెలిసి వాళ్ళు కరెక్ట్గా చెప్పాడు అతను. దాని తర్వాత చూస్తే వీళ్ళు పెట్టినటువంటి టాప్ 5 ఏంటంటే, టాప్ 5 సంజన గారు ఫస్ట్లో పెట్టారు. సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ కళ్యాణ్, ఫోర్త్ తనుజ గారు, ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారిని అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాతకి రీతు చౌదరి, ఆమె కూడా ఒక సీక్రెట్ చెప్పాలిగా. రీతు చౌదరి చెప్పిన సీక్రెట్ ఏంటంటే, తను ఒకరోజు ఫ్రెండ్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళారంట. అక్కడి నుంచి ఎక్కడో పార్టీ చేసుకుందాం వెళ్ళారంట. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ని కలుపుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకున్నారంట. అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ని కలుపుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకున్నారంట. అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ని కలుపుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకున్నారంట. అక్కడ ఇంకో ఫ్రెండ్ని కలుపుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకున్నారంట. ఇట్లా ఫ్రెండ్స్ని కలుపుకుంటూ పార్టీలు చేసుకుంటూ వెళ్ళిందంట. ఫైనల్గా 3:30 అయిందంట. అప్పుడు బీచ్ చూడాలనిపించిందంట. బీచ్ చూడాలని చెప్పేసి అప్పటికప్పుడు గోవాకి 5 గంటలకేమో ఫ్లైట్ ఉంటే ఆ టికెట్స్ బుక్ చేసుకొని అందరిని వేసుకొని పోయిందంట గోవా. పోయిన తర్వాత చూసుకుంటే
బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోయిందంట. కూర్చొని నా డబ్బులు నాకు ఇయ్యరే మీకు దండం పెడతాను మాట్లాడి అందరి నుంచి మరి డబ్బులు వసూలు తీసుకొని అట్లా ఒక 2 డేస్ గడిపిందంట. గడిపి మేనేజ్ చేసిన నేను హైదరాబాద్‌లో నిషా వాళ్ళ ఇంట్లో ఉన్నా. నిషాకి కొంచెం హెల్త్ బాగాలేదు. అందుకనే నిషాతో ఉంటున్నా అనైతే చెప్పి అలా మేనేజ్ చేసిన. ఈ సీక్రెట్ మా మదర్‌కి తెలియదు సార్ ఇంతవరకు. ఆ సీక్రెట్ చెప్తున్నానైతే చెప్పిందనమాట. దాని తర్వాతకి ఇక వాళ్ళ బ్రదరు జతిన్ అండ్ అఖిల్ సారథి వాళ్ళిద్దరైతే స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఒకటే మాట చెప్తారనమాట. గో విత్ ఫ్లో, చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు మార్చుకోవాల్సింది ఏం లేదు, ఇక గో విత్ ఫ్లో, నీకు ఎలా అనిపిస్తే అలా ఆడుకుంటూ వెళ్ళిపో అనేసి ఆయన చెప్పిండు. తర్వాతకి ఎక్కడా తగ్గొద్దు ఏ విషయంలో కూడా అలానే వెళ్ళిపో, నీకు గో విత్ ఫ్లో అన్నాడు. నీకు ఎలా అనిపిస్తే అలా ముందుకెళ్ళండు. అఖిల్ గారు కూడా ఆల్మోస్ట్ అలానే చెప్పారు, ఎక్కడ తగ్గొద్దు, ఇండిపెండెంట్గా నీ గేమ్ పై ఎక్కువగా ఇంకొంచెం ఫోకస్ చేయి, వేరే వాళ్ళ సైడ్ చూడబాకు అంటే కొన్ని ప్లేసుల్లో అది జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా అన్నారు. ఇటు డేమాన్ బాగా సపోర్ట్ చేసావు, మంచిగా ఉంటుంది. నీ గురించి రీతు, నీ గురించి డేమాన్ ఒక్క బ్యాడ్ కూడా నీకు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలే బయట. అంత పూర్తిగా నువ్వు డేమాన్ని నమ్మొచ్చు అనే విధంగా అయితే వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట. నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు బయట నీకు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయినాయి. చాలా హ్యాపీగా నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి రావచ్చు అనే విధంగా అయితే వాళ్ళు బయట కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అది దృష్టిలో పెట్టుకొని చెప్పారేమో. అంటే ఆమె ఏదైనా ఆలోచిస్తుందేమో, ఎట్లుందో ఏందో పరిస్థితి అనుకుంటారేమో అనేసి అది కూడా చెప్పి క్లియర్ చేశారు అనమాట. ఏం లేదు, ప్రశాంతంగా ఆడు గేమ్, హ్యాపీగా రా బయటికి అనే విధంగా చెప్పారు. టాప్ 1 కొట్టాలి రీతు, పెద్ద కష్టమేం కాదు, నువ్వు కష్టపడితే అవుతుంది అనే విధంగా చెప్పారు. చాలా మోటివేషన్ చేశారు ఆమెకు కూడా. వీళ్ళు ఇచ్చినటువంటి టాప్ 5 ఏంటంటే ఫస్ట్ ప్లేస్ రీతు, సెకండ్ ప్లేస్ తనుజ గారు, థర్డ్ ప్లేస్ కళ్యాణ్, ఫోర్త్ ప్లేస్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ ప్లేస్లో డేమాన్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ తనుజ థ్యాంక్ యూ, మొన్న నువ్వు తీసుకున్న స్టాండు రీతు గురించి మాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటున్నావు. ఫ్రెండ్గా ఉన్నప్పటికీ ప్రతిసారి ఫ్రెండ్ అని పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. కానీ రీతు విషయంలో నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటున్నావు, మాకు అది చాలా బాగా నచ్చిందని తనుజ గారిని అయితే కొంత పొగిడినట్టే కదా, బాగా తీసుకుంటున్నారని మాకు చాలా బాగా అనిపించింది మీ విషయంలో అయితే చెప్పారు. అదేవిధంగా డేమాన్, నువ్వు మొన్న నామినేషన్స్లో రీతుని పెట్టడం కొంచెం మాకు బాధ అనిపించింది. నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అక్కడ, నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోలేరు, అంతగా మీకు తెలుసు. రీతు అంత క్లియర్గా మీకు చెప్పింది, మీకు తెలుసు అంతా. కానీ నామినేషన్స్లో పెట్టకపోతే బాగుండు అనే విధంగా అయితే అడుగుతారు అనమాట. దాని తర్వాత తను ఎక్స్ప్లెయిన్ తీసుకుంటాడు. ఈ రకంగా ఇక రీతుది అయిపోతుంది. బాక్స్ ఓపెన్ చేయాలి కదా, మళ్ళీ ఆ బాక్స్ పుష్ప వస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు కదా, పుష్ప తగ్గేదేలే ఇదనమాట వస్తుంది. ఎవరికి ఇస్తారంటే రీతుకే ఇస్తాం మేము అని చెప్తారు. దాని తర్వాత భానుమతి వస్తుంది. భానుమతి 1 పీస్ అని ఉంటుంది కదా, మన సాయి పల్లవి గారి గురించి భానుమతి వస్తే అక్కడ ఇది సంజన గారికి ఇస్తామని అయితే వాళ్ళు చెప్తారు అనమాట. తర్వాతకి ఇక డేమాన్ పవన్కి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ చెప్పాలి. డేమాన్ చెప్పాలంటే ఫస్ట్ ఏదో ఫ్రెండ్స్ యూఎస్ఏలో ఉంటుంది, ఎవరో బాటిల్స్ పంపించేవాళ్ళు, అది నేను ఇంట్లో దాచిపెట్టరా అని చెప్పేస్తే నేను డైలీ అప్పుడప్పుడు కొద్దిగా వెళ్ళి వేసేవాడిని, అట్లా కంప్లీట్ అయిపోయింది బాటిల్ అనే విధంగా ఏదో చెప్తాడు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు బిగ్ బాస్. కానీ అంతకుముందు తనుజ ఒక సీక్రెట్ చెప్తుంది. తనుజ ఏం సీక్రెట్ చెప్పిందో మీకు తెలుసా, విన్నారా? తనుజ చెప్పినటువంటి సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు తను ఒక కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్స్లో ఉంటున్నా అని చెప్పేది కదా, అక్కడ దాంట్లోకి ఎవరైనా గెస్ట్ రావాలంటే అప్రూవల్ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ దగ్గర మనం వెళ్ళి సెక్యూరిటీ గారికి చెప్పి ఇట్లా పలానా ఫ్లోరు 24th ఫ్లోరా చెప్పేసి ఆ నెంబరు 2506 25th ఫ్లోర్ అయితే 2506 2507 ఇలా ఉంటాయి కదా, ఆ ఫ్లోర్ నెంబర్ చెప్పేసి చెప్తే తర్వాతకి వీళ్ళు మన నెంబర్ అక్కడ మనం వెళ్ళిన వాళ్ళ నెంబరు ఫోటో తీసుకొని వాళ్ళకి పంపిస్తే యాప్ ఉంటుంది, పంపిస్తే వాళ్ళు అక్కడ చూసేసి ఎస్ నా కోసమే వచ్చిండని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ ఇస్తే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర అప్రూవల్ వస్తుంది. అప్పుడు వీళ్ళని లోపలికి పంపుతారు. అంత కథ ఉంటుంది వెళ్ళాలంటే మరి లోపలికి. అయితే ఇదేం చేసిందంటే తనుజ ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాలంటే ఎవరైనా ఆ యాప్ వాళ్ళ మదర్ దగ్గర ఉందంట, వాళ్ళ మదర్ ఫోన్లో ఉంది. ఆ ఫ్లాట్లోకి ఎవరైనా రావాలి అంటే ఫస్ట్ అప్రూవల్ వాళ్ళ మదర్, అక్కడ సెక్యూరిటీ గార్డ్కి వచ్చిన తర్వాత సెక్యూరిటీ గారు అడిగితే సెక్యూరిటీ గారి నుంచి అంటే వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు వచ్చింది అనేది వాళ్ళ మదర్ అప్రూవల్ ఇస్తేనే వాళ్ళు లోపలికి వెళ్తారు. అయితే తనుజ ఏం చేసిందంట, ఆ యాప్ని కాపీ చేసుకుని ఈ తనుజ మొబైల్లో కూడా యాప్ పెట్టుకుందంట. పెట్టుకొని అప్రూవల్ అడగక ముందే ప్రీ అప్రూవల్ కూడా ఇవ్వచ్చు అంట.
ఆ ప్లాట్స్కి వెళ్ళాలంటే ప్రీ అప్రూవల్ కూడా ఇవ్వచ్చంట. నేను ఎలా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు నేను మదర్‌ని అడగకుండా నేనే ముందుగానే నా యాప్ ద్వారా ప్రీ అప్రూవల్ ఇచ్చేస్తా. అప్పుడు నోటిఫికేషన్ ఎలాంటిది వెళ్ళదు. ఆ రకంగా ఎవరైతే నా ఫ్రెండ్స్ వస్తారో వాళ్ళు ఇక ప్రీ అప్రూవల్ ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు నా దగ్గరికి, నా ప్లాట్‌కి అనే విధంగా అయితే తను చెప్పింది. నమ్మొచ్చు. ఇంత ఓపెన్‌గా ఎవరు చెప్పరు. చాలా బా నిజంగా సీక్రెట్. 100% సీక్రెట్. వాళ్ళు చెప్పిన సీక్రెటే. తనుజ గారు చెప్పింది కూడా సీక్రెట్ ఇది. చాలా సీక్రెట్. తను కూడా చెప్పింది. ఇంతకంటే ఇంకెవరు వద్దంటారు. కాబట్టి నాకు సార్ యాక్సెప్ట్ చేస్తాడు. బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు తనుజకు సంబంధించినటువంటి ఎవరైతే వస్తున్నారో సెలబ్రిటీస్ వాళ్ళు స్టేజ్ మీదకొస్తారు. వా అయితే రావడానికి ముందు ఒక మరి వాయిస్ నోట్ ఉంటది కదా! అది వినపడతది. ఏందంటే కంటేనే అమ్మ అంటే ఎలా? కంటికి రెప్పలా చూసుకున్నా కూడా అమ్మే కదా! అనే వాయిస్ నోట్ వింటది. దాని తర్వాత దివ్యని లేపడుతాడు. నాకు సార్ కావాలనే తనుజకు సంబంధించి దివ్యని లేపడతాడు. దివ్య కంటేనే అమ్మ అంటే ఎలా? కంటికి రెప్పలా చూసుకున్నా కూడా అమ్మే కదా! అంటే ఏమనిపిస్తదంటే, అంటే అమ్మ కాదు ఇంకొకరు ఎవరో వచ్చారు అనేది ఆ వాయిస్ నోట్‌లో మనకు అర్థమైతది. దాని ప్రకారం దివ్య ఏమంటదంటే, మేబీ అంటే అమ్మ కాదు వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి మేబీ గ్రాండ్ మదర్ ఇంకున్నారేమో, గ్రాండ్ మదర్ ఏమో అంటది. అంటే గ్రాండ్ మదరు కాదు మళ్ళీ ఎప్పుడు తనుజ హరిత అంటది కదా! మేబీ హరితమ్మ అంటది కదా! హరితమ్మ అయ్యుంటది సార్ అని నేను చెప్పగానే, ఆ రకంగా అది ఓకే చేసేసి వాళ్ళు స్టేజ్ మీదకొస్తారు. హరిత గారితో పాటు పవన్ సాయి కూడా స్టేజ్ మీదకి వస్తారన్నమాట ఇద్దరు. వచ్చేసి ఫస్ట్ నాగ్ సార్ బ్లెస్సింగ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం జరిగింది? కానీ ఎంత ఎమోషనల్ అంటే వాళ్ళ మధ్య అంత బాండింగ్ ఏర్పడి ఉంటది. ఎందుకంటే సొంత అమ్మ కాకపోయినా అంతకంటే ఎక్కువ అనిపించింది. అంత ఎమోషనల్ అయిపోయారు. వచ్చినటువంటి హరిత గారు వచ్చి ఇలా చూసి కళ్ళెమ్మట పటపట రాలిపోతున్నాయి. ఇక్కడ తనుజ దగ్గర కూడా కళ్ళెమ్మట పటపట రాలిపోతున్నాయి. ముందుకొచ్చింది. ఆ స్క్రీన్ దగ్గరికి మరీ ముందుకొచ్చేసి సుమన్ శెట్టి గారు కూడా సేమ్ వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు కూడా పాపం ఆయన కూడా నాకు సరిగ్గా అవ్వపడతలేరు. చూసుకోవాలి నా బిడ్డల్ని దగ్గర నుంచి మంచిగా నీట్‌గా చూసుకోవాలని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా దగ్గరకొస్తారు. అదే విధంగా ఇక్కడ తనుజ కూడా హరిత గారు వీళ్ళు వచ్చినప్పుడు ఎమోషనల్ అవుతది చాలా. అలా ముందుకొస్తదనమాట. వచ్చేసి చూస్తూ ఇగ ఆ ఎమోషనల్ ఇటు తనుజ అవుతది. అక్కడ తను అవుతది. హరిత గారు అవుతారు. పవన్ సాయి మాత్రం స్ట్రాంగ్‌గా నిలబడి అలా నిలబడతాడనమాట. ఆ రకంగా అయితే తనుజ తర్వాతకి ఏం చెప్తుందంటే, "నేను మీకు 3 సారీస్ చెప్పాలి. నేను ముందుగానే చెప్తున్నా. నన్ను తిట్టొద్దు తర్వాతకి" అనే విధంగా చెప్పి, తనుజ చెప్పినటువంటి సారీస్ ఏంటి? తనుజ ఎందుకు సారీ చెప్పాల్సొచ్చింది హరిత గారికి అనిపిస్తుందా మీరు? వినండి ఏం చేసిందో. తెలియకుండా హౌస్‌లో నేను ఏమైనా తెలియకుండా హౌస్‌లో తప్పు చేస్తే నాకు సారీ క్షమించండి అని ఒకటి. సెకండ్ అంటే బిగ్ బాస్ హౌస్‌కొచ్చిన తర్వాత ఏమైనా నాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించండి అని ఒకటడిగింది. సెకండ్‌ది ఎమోషనల్ అవ్వనని చెప్పా బిగ్ బాస్ హౌస్‌కొచ్చేటప్పుడు. కానీ చాలా సార్లు ఎమోషన్ అయ్యాను గదా! అది తప్పాను క్షమించండి అని సారీ చెప్పింది. మూడోది ఏందంటే మిమ్మల్ని మిస్ అవ్వనని చెప్పా. కానీ చాలా మిస్ అవుతున్నా. మరియు మీరు కప్పుతోనే రావాలని మీరు అన్నారు. కానీ ఎక్కడి వరకు ఆ కప్పు విన్నర్ అవ్వడానికి నేను ఎంతవరకు రీచ్ అయ్యానో నాకు తెలియదు గానీ, ఒకవేళ రీచ్ అయితే హ్యాపీ. రీచ్ అవుతానో అవ్వలేనో నాకు తెలియదు. అందుకు గూడా ముందుగానే మీకు సారీ చెప్తున్నా అనే విధంగా అయితే చెప్పేసింది సారీ. అంటే ఈ సారీ చెప్పినప్పుడు ఏమనిపించిందంటే, తనుజ గూడా కొంత కన్‌ఫ్యూజన్‌కి గురైందనిపించింది. 100%. అప్పటి వరకు ఎవరొచ్చినా గూడా తనుజ విన్నర్ అన్నారు. కానీ లాస్ట్ ఫ్యూ డేస్‌లో జరిగినటువంటి డిపెండింగ్ గొడవలు గావచ్చు, అవన్నీ వాటి వల్ల కొంత తను గూడా మానసికంగా కొంత కుంగిపోయినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఛాన్స్ ఉంటదో, ఉండదో. ఎందుకంటే ప్రతిసారి వచ్చినోళ్ళు గూడా ఎక్కువ మంది నన్ను టాప్‌లో పెట్టలేదు. అంటే ఇట్లా ఉంటది. ఖచ్చితంగా కాలిక్యులేషన్ చేసుకుంటారు. సరైన విధంగా పెడతలేరు కాబట్టి ఎలా ఉందో ఏమో పరిస్థితి అనుకోని ముందుగానే చెప్తుంది. అంటే నాకు సరిగ్గా అంటే క్లియర్‌గా చెప్పేసిందనమాట. నాకైతే సరిగ్గా అర్థం కావట్లేదు. నేను విన్నర్ అవ్వడానికి దగ్గరలో ఉన్నానో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే చెప్తున్నా అని చెప్తే అడిగింది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అడిగింది. వాళ్ళు కరెక్ట్ చెప్తారు గానీ. అప్పుడు వాళ్ళు క్లియర్‌గా చెప్పేశారు. ఖచ్చితంగా విన్నర్ అవుతావు. విన్నర్ అయ్యే వస్తావు. పుట్టు స్వామి ఎదురు చూస్తున్నాడు నీకోసం. అంటే పుట్టు స్వామి అంటే వాళ్ళ నాన్నగారి పేరు. ఎదురు చూస్తున్నాడు నీకోసం. నువ్వు ఆ కప్పు పట్టుకొని రావాలని అనే విధంగా అయితే చెప్పి మళ్ళీ ఎమోషనల్ అయితారు. ఈ విధంగా దాని తర్వాతకి నా లేడీ సింగం, మై లేడీ సింగం సార్ అనేసి హరిత గారు అంటారు. అదేవిధంగా పవన్ సాయి కూడా లేడీ సింగం అనేసి అంటారనమాట. ఆ విధంగా సో ప్రౌడ్ ఆఫ్ యూ మై అంటూ ప్రౌడ్ ఆఫ్ యూ అనేసి తనుజ గారి గురించి హరిత గారు చెప్తారు. చాలా ప్రౌడ్‌గా ఉంది నిన్ను చూస్తుంటే. చాలా బాగా ఆడుతున్నావు గేము. ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ప్రేమ ఇస్తున్నావు. ఎక్కడ డిపెండ్ చేయాలో అక్కడ డిపెండ్ చేస్తున్నావు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటున్నావు.
చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఆడుతున్నావు. అంటే నువ్వు అలా ఆడుతున్నావు కాబట్టే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితున్నాం మేము అనే విధంగా ఇటు పవన్ సాయి గారు కావచ్చు, అటు హరిత గారు కావచ్చు అయితే చాలా మెచ్చుకుర్రు. వాళ్ళ కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకుర్రు. ఫైనల్‌గా ఎక్కడ ధైర్యంగా ఉండాలి, ఎక్కడ ప్రేమను చూపించాలి, ప్రతి ఇంట్లో గూడా ఇలాంటి కూతురు మాకుండాలి అని అనుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటి చెల్లె ఉండాలి మాకు, ఇలాంటి అక్క ఉండాలి మాకు, ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి మాకు, ఇలాంటి భార్య ఉండాలని గూడా చాలామంది అనుకుంటున్నారు నీ గురించి. అంత బాగా ఉంది నీ గేమ్ అంటూ వాళ్ళు చాలా మోటివేషన్ చేస్తూ అంటే తను అడిగింది నేను అందుకుంటానో లేనో అని అన్నదానికి వాళ్ళు మోటివేట్ చేస్తూ నువ్వు టాప్‌లో ఉన్నావు భయపడొద్దు. అలానే ముందుకు వెళ్ళు అనే విధంగా అయితే వాళ్ళు చెప్పారు. చాలా క్లారిటీగా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తారండి. ప్రతి ఇంట్లో కూతురు మొన్న వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఒక కూతురులాగా అనిపిస్తున్నావు, పెద్ద కూతురులాగా అనిపిస్తున్నావు. ఇట్లా ఆ రకంగా అందరూ అసలు బయటున్న లేడీస్ చూస్తే నిన్ను కుళ్ళుకుంటుర్రు. మా అమ్మాయిలు చూస్తే కుళ్ళుకుంటుర్రు నిన్ను చూస్తే. అంత బాగా ఆడుతున్నావు అని అలా చెప్పారు కాబట్టి వీళ్ళు కూడా ఆ రకంగా చెప్పారు. తను కొంత ఆ కన్‌ఫ్యూజన్‌ని తీసేసే ప్రయత్నం చేసిర్రు. దాని తర్వాతకి టాప్ 5 పెట్టాలి కాబట్టి వీళ్ళు పెట్టినటువంటి టాప్ 5 తనుజ టాప్‌లో 1 సెకండ్‌లో రీతు గారిని పెట్టారు. థర్డ్ ప్లేస్‌లో భరణి గారిని పెట్టారు. ఫోర్త్ ప్లేస్‌లో కళ్యాణ్‌ని పెట్టారు. ఫిఫ్త్ ప్లేస్‌లో ఇమాన్యుల్‌ని పెట్టడం జరిగిందనమాట. దాని తర్వాతకి మరి ఏంటి ఆ కాఫీ షాప్ సంగతి ఏందనేసి నాకు సార్ అడుగుతారు. ఇదంతా పెట్టింది టాప్ 5 పెట్టిన తర్వాత. కాఫీ షాప్ అంటే ఫస్ట్‌లో హౌస్‌లోకి వచ్చినప్పుడు కాఫీ షాపులో ఒక అతన్ని కలిసిన అని చెప్పేది కదా! దాని గురించి అన్నమాట. ఆ కాఫీ షాపు ఇది ఒకటేనా అంటే, కాదు, కాదు, కాదు సార్ అనేసి అంటే నాకు సార్ ప్లీజ్ అంటే అవతల రీతు అందుకొని, సార్ వీళ్ళు అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. కాఫీ షాపు వేరే అనేసి రీతు చెప్తది. చెప్పగానే తనుజ వెళ్లి రీతుని హగ్ చేసుకుంటదనమాట. ఆ రకంగా అయితది. దాని తర్వాతకి మళ్ళీ బాక్స్ ఐటెమ్ ఉంటది కదా! ఆ బాక్స్‌లో పెట్టేసి సాయి పవన్ బయటికి దిగానే అర్జున్ రెడ్డి అది ఆ క్యారెక్టర్ కటౌట్ వస్తది. కటౌట్ తెచ్చినప్పుడు ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే ఎవరికిస్తాం సార్ అని చెప్పేసి అందరూ ప్రోమో చూసి ఏమనుకుర్రు అర్జున్ రెడ్డి తనుజ గారికే ఇచ్చారు అని అనుకుంటారుగా. కానీ కాదు. భరణి గారికి ఇచ్చారు. భరణి గారికి ఇచ్చి అన్న నువ్వు ఉండాల్సింది ఇలా అర్జున్ రెడ్డి లాగా నువ్వు ఉండాల్సింది. ఇలా ఉండొద్దన్నా అర్జున్ రెడ్డి లాగా మారు. అర్జున్ రెడ్డి లాగా ఉండన్నా అనే విధంగా అయితే భరణి గారికైతే చెప్పడం జరిగింది. దాని తర్వాతకి అవును సాయి ఈ సినిమాలో ఏదైనా డైలాగ్ నీకు ఫేమస్ డైలాగ్ గుర్తుందా అంటే, అది నా పిల్ల అనే డైలాగ్ చెప్తాడు. అది ప్రోమోలో కట్ చేసి మనకి అది నా పిల్ల అనే విధంగా తనుజకి తనకి రిలేటివ్ అంటే అట్లా చేయడం కోసం ప్రోమో హైప్ కోసం వాళ్ళు అలా చేశారనమాట. ఆ రకంగా అది అయిపోయింది. దాని తర్వాత చూస్తే నెక్స్ట్ ఇంకొకటి తీస్తే 'చంద్రముఖి' వచ్చింది. ఈ 'చంద్రముఖి' ఎవరికి ఇస్తారంటే మేము సంజన గారికి ఇస్తామని అయితే ఆ పవన్ సాయి చెప్తాడు. ఎందుకు ఇచ్చారంటే ఇది కూడా పాజిటివ్‌గానే సంజన గారు అసలు సీజన్ స్టార్ట్ అయిందే మీ వల్ల అంటే చాలా సార్లు గేమ్‌ను మలుపు తిప్పింది మీరు అనైతే చాలా బాగా చెప్పారు. సంజన గారి గురించి ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్తారు? వచ్చిన చాలా మంది చెప్పారు ఇయాల. ఆల్‌మోస్ట్ వచ్చిన వాళ్ళు ఇవాళ చెప్పారు, నిన్న చెప్పారు. సంజన గారి వల్లనే గేమ్ అని వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు చెప్పారు. చాలా రకాలుగా చెప్పిర్రు. వాస్తవంగా సంజన గారే మార్చారు. ఒక్కటి సంజన గారి నెగెటివ్ ఏందంటే కొన్ని కొన్నిసార్లు పదాలు వదిలేయటం. అదొక్కటి గనక ఆమె కంట్రోల్ చేసుకుంటే యాడికో పోతది గానీ, ఇక అది కొంత తగ్గింది. చూడాలి ఇక ముందు ముందు. తగ్గింది. ఇప్పుడు బాండింగ్స్‌లో పడ్డది. ఆ బాండింగ్స్‌కి వాటికి ఎదురెళ్ళలేక గివ్ అప్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తుంది. దాని తర్వాత చూస్తే ఇంకా ఏం జరిగిందంటే ఆహ్, ఆ! ఈ రకంగా వీళ్ళ మధ్య అయిపోయింది. ఫైనల్‌గా ఒకటేదో మిస్ అయితుంది. ఫైనల్‌గా వెళ్ళేటప్పుడు ఒక మాట నాకు సార్ అని హరిత గారు చెప్పేదేంటంటే, కొంతమందొచ్చేసి ముద్దు ముద్దు మాటలు చెప్తూ ముద్ద మందారం పూలు చెవులు పెడుతున్నారు అని అన్నారు గదా! అన్నప్పుడు అటు తనుజ గారు ఎమోషనల్ అయిపోతారు. ఇటు హరిత గారు కూడా చెప్తూ ఎమోషనల్ అయిపోయి, ఆ మందార పూలు నీ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పింది. ఆ మందార పూలు నీ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ పూలని ఒక్కొక్కటి తీసుకొని దండగట్టి ఆ దండని దేవునికి ఇవ్వాలి అనే విధంగా అయితే ఆ చెప్పే విధానం చాలా బాగా అనిపించింది. అంటే ఇండైరెక్ట్‌గా చెప్పింది ఏందంటే, ఆ మందార పూలని ఎవరు చెప్పిర్రు? మనీష్ గారు వచ్చేసి కళ్యాణ్‌కి చెప్పిండు. ఇక్కడ ఆ మందార పూలు నీ చుట్టే తిరుగుతున్నాయంట కళ్యాణ్ గురించి. మెయిన్‌గా కళ్యాణ్ గురించే చెప్పినట్టు అక్కడ. అలా కళ్యాణ్ గావచ్చు, ఇమాన్యుల్ గావచ్చు, ఇంకొకరు గావచ్చు. అవన్నీ నీ చుట్టూ తిరుగుతున్నాయి. భరణి గారిని కూడా అనుకోవచ్చు. బయటికెళ్ళి వచ్చింది కాబట్టి. కావచ్చు. ఆ మందార పూలన్నీ కూడా తీసుకొని ఒక మాలలా తయారు చేసి దేవునికి ఇవ్వాలి అనే విధంగా అయితే భలే చాలా బాగా చెప్పారు వెళ్తూ. ఆ పంచ్ అనమాట. ఫైనల్ పంచ్ హరిత గారు ఇచ్చినటువంటిది తనుజకి చెప్పి వెళ్తారు. ఆ రకంగా.
దాని తర్వాతకి డేమాన్ ఉన్నదిగా నువ్వే ఏందయ్యా మరి ఆ సీక్రెట్ ఏందో చెప్పరాదంటే డేమాన్ అయ్యా ఏం చెప్పాలని చెప్పేసి సార్ చిన్నప్పుడు చాలా దూరంగా చూసి ఇష్టపడ్డా రమ్య నీ అనేసి అంటాడు. అనగానే అందరూ అబ్బా అరే అనేసి అంటారు. అందుకని కూడా చిట్టి పిగిల్చి రమ్య అనుకొని మాకు తెలుసురా అనేసి అంటే ఎందుకు అన్నారంటే ఆ చిట్టి పిగిల్స్ రమ్య అండ్ డేమాన్ పవన్ తణుకు ఇద్దరిది అక్కడే టౌన్ అంట. ఒకటే జిమ్లో ఇద్దరు కూడా వర్కౌట్ చేసేవారంట. ఆ రకంగా కొన్ని వచ్చినాయి కాబట్టి ఆ రకంగా రమ్యన అయి ఉంటుంది వీడి దూరంగా చూసి ఇష్టపడ్డాడంట అని అనుకుంటారు. నాకు సార్ కూడా ఆశ్చర్యపోతాడు అవునా అనేసి అనగానే సార్ 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 ఆ రమ్య కాదు సార్ మా 10th క్లాస్లో ఉన్నది ఒక రమ్య ఆ రమ్యతోటి అనేసి చెప్పుకుంటారు అనమాట. దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఇక వాళ్ళ నాన్నగారికి సంబంధించిన వాయిస్ నోట్ పంపిస్తారు. కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి. నిజం నిజం అన్నా నిజం తమ్ముడు నిజం అక్క నిజం చెల్ల నిజం పిన్ని కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి లిటరల్లీ. వాళ్ళ నాన్నగారు అంటే చిన్నప్పుడు మన నుంచి మాట రావడం కోసం కూడా మళ్ళీ తల్లిదండ్రులు అంతే ఆరాట పడతారేమో అనిపించింది. మనం చిన్నపిల్లలు మాట్లాడాలి మాటలు వస్తే రావని భయపడుతుంటారు కొంచెం లేట్ అయితే. ఇవాళ ఆయన మాట్లాడేటప్పుడు ఆ ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే నాన్న బాగున్నావా నీతో మాట్లాడాలని మాటలు నేర్చుకుంటున్నాను రా అన్నాడు. నీతో మాట్లాడాలని మాటలు నేర్చుకుంటున్నాను రా అనేసాడు. కళ్ళమ్మడి ఇట్లా నాకైతే నీళ్ళు గారిపోయినాయి చూసేటప్పుడు. ఎంత హార్ట్ టచింగ్ కూడా అంటే అదే ఆయన సిచ్యువేషన్లో కొడుకుతోటి మాట్లాడాలని నేలకు సర్జరీ జరిగితే అది మాటలు అంటే ఇప్పటికీ కొంచెం పర్లేదు వస్తుంది కొంచెం అది ఇంకా క్లియర్గా రావట్లేదు కదా. ఇంకా ఎంత ప్రయత్నం చేసిండో ఆయన ఈ మాటలు మాట్లాడడానికి అనిపించింది. చిన్నప్పుడు పిల్లల్ని చూసి కూడా తల్లిదండ్రులు అనే అనుకుంటారు కదా మాట్లాడతలేడు మాట్లాడాలి అత్త అమ్మ ఇట్లా వస్తుంటాయి కదా పేర్లు. ఆ రకంగా చాలా ఎమోషనల్ అనిపించింది. దాని తర్వాతకి వాళ్ళు గుర్తుపడతారు. తర్వాతకి వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు. దుర్గా ప్రసాద్ గారు అండ్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ అతని పేరు కూడా పవన్ ఏంటంట. ఆ స్టేజ్ మీదకి వస్తారు ఇద్దరు. వచ్చిన తర్వాత చాలా వాళ్ళు నాగ సార్ అంటే వాళ్ళు చాలా ఇష్టం అంట వాళ్ళ ఫాదర్ నాగేశ్వరరావు గారు అంటే. అక్కడ ఒకటి చెప్తాడు పూలరంగడు మూవీ చూసి ఆ పూలరంగడు మూవీలోని ఒక సాంగ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్. ఆ సాంగ్ ఏంటంటే నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా ఆ సాంగ్ ఉంటుందంట. నాకు తెలిసి ఈ సాంగ్ చాలా మంది సెర్చ్ చేస్తారు ఎలా ఉంది ఈ సాంగ్ అనేసి. యూట్యూబ్లో 100% నేనే సెర్చ్ చేయాలనుకున్నా అది రాసి పెట్టుకున్నా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సెర్చ్ చేసి వింటా ఆ సాంగ్ ఒకసారి. నాకే వినాలనిపించింది. అలా చాలామంది ఆ సాంగ్ను చూస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఆ రకంగా ఆయన చెప్తారనమాట. అయితే దీనికి ముందు చాలా బాగా ఆడుతున్నావు నాన్న ఆవేశపడకుండా పట్టుదలతో ఆడురా అని అయితే కొన్నిసార్లు ఆ ఫ్రస్ట్రేషన్ రీతు మాటలు అక్కడక్కడ కొంత ఫ్రస్ట్రేషన్ అవుతుంది కదా. అది ఆవేశపడకుండా పట్టుదలతో ఆడురా నువ్వు విన్నర్ అయ్యి రావాలని ఎదురు చూస్తున్నా నీతో మాట్లాడాలని అనేసి ఆయన చెప్పిన వర్డ్స్ చాలా కొన్ని పదాలు చెప్పినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ పదాలు చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. ఆ పదాలు నాకైతే చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఆ రకంగా చెప్పారు. దాని తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే విధంగా చెప్పింది అనమాట. టాప్ 5 పెట్టమన్నప్పుడు నెంబర్ 1లో డేమాన్ని పెడతారు, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ని పెడతారు, థర్డ్ ప్లేస్లో సంజన గారిని పెడతారు, ఫోర్త్ ప్లేస్లో తనుజ గారిని పెడతారు, ఫిఫ్త్ ప్లేస్లో రీతు గారిని పెడతారు అనమాట. రీతు కోడల్ని పెడతాడు ఆయన. సారీ అలా అనకూడదు మనం. రీతుని పెట్టిండు బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే రీతుని పెట్టిండు. దాని తర్వాతకి ఈ పూల రంగుడు దీని గురించి చెప్తారనమాట. తర్వాతకి బాక్స్లో చేయి పెట్టి అది తీసినప్పుడు రేలంగి మామయ్య సీతమామగారి సిరిమల జెట్టి ప్రకాష్ రాజ్ గారి ఫోటో వస్తుంది. ఇది ఎవరికి ఇస్తారంటే నేను మా ఫ్రెండ్కే ఇస్తాను, నేను వానికి చెప్పాలి దీని ద్వారా అనేసి. వాళ్ళ ఫ్రెండ్ రేలంగి మావయ్య లాగా ఉన్నవురా చాలా మంచోడి నువ్వు అలానే మంచిగా ఉంటున్నావు కానీ అనే విధంగా అయితే చెప్తాడు అనమాట. ఎప్పుడు మంచిగా కాదరా గేమ్ కూడా ఆడు అనే విధంగా డిపెండ్ చేసుకోవాలి దగ్గర డిపెండ్ కూడా చేసుకో అంత మంచితనం వద్దు ఇక్కడ అనే విధంగా అయితే నీ గురించి నాకు తెలుసురా ఇచ్చిన మాట బ్రతుకున్న మనిషితో సమానం అంటుంటావు ఎప్పుడు ఇచ్చిన మాట బ్రతుకున్న మనిషితో సమానం అని నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా ఇక నీకు తెలుసు అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు అనే విధంగా నువ్వు ఎప్పుడు అంటుంటావు ఈ పదం అనే విధంగా ఏదో కొన్ని అయితే గుర్తు చేసి ఉండవు అతను వాళ్ళకి. దాని తర్వాతకి ఇంకో ఫోటో తీస్తే శివగామి ఫోటో వస్తుంది. బాహుబలి సినిమాలో శివగామి రమ్యకృష్ణ గారి ఫోటో వస్తుంది. అది ఎవరికి ఇస్తారంటే సంజన గారికి ఇస్తాం మేము. సంజన గారు డేమాన్ నీ కోసం చాలా స్టాండ్ తీసుకుంటున్నారా ఆమె కోసం నిజంగా కొడుకు కన్నా ఎక్కువగా నీ కోసం స్టాండ్ తీసుకుంటున్నారు ఆవిడ అనే విధంగా అయితే
సంజన గారి గురించి చెప్తారు. ఇక్కడ మిగతా వాళ్ళది సేవ్ చేసిన మరి నేను అవి కట్ అయిపోయినాయి. చూపిలే వాస్తవంగా. ఇప్పుడు తనుజ గారిని ఎవరు సేవ్ చేశారు? అవి నాకైతే మరి అవుపడలే ఎపిసోడ్. మీకేమైనా అవుపడ్డదా? లాస్ట్‌కొచ్చి ఇక్కడ సేఫ్ డేమన్ పవన్ సేఫ్ అయినప్పుడు తీసినప్పుడు అరే! మరి అది అవుపలేదు. మేబీ ఎడిటింగ్‌లో కట్ చేశారా? నేనేమన్నా రాసుకునే పనిలో ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళిపోయిందో తెలియదు. ఆ రకంగా అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే సేవ్ అవుతాడు. డేమన్ పవన్ సేవ్ అవుతాడు. దీని తర్వాత అమ్మో సేవ్ పవర్ అస్త్ర ఏందని చెప్పాలి కదా మెయిన్‌గా అది. దాని తర్వాతకి ఇక అయిపోతుంది. వాళ్ళని పంపించేస్తారు. పంపించిన తర్వాత అందరూ లివింగ్ రూమ్‌కి రమ్మని చెప్పగానే అందరూ వచ్చి సోఫాలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత నామినేషన్స్‌లో ఉన్నవారు నిలబడగానే భరణి గారు, సంజన గారు, దివ్య గారు, కళ్యాణ్ ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు నిలబడతారు. నిలబడ్డప్పుడు ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. బ్లాక్ పౌచ్‌లో వాళ్ళ సేఫా, అన్‌సేఫా అనేది వాళ్ళ ఫోటో అది ఉంటదనమాట. ఒక్కొక్కటి లాగినప్పుడు అన్‌సేఫ్, సేవ్ అది ఉంటదన్నమాట. ఆ రకంగా కళ్యాణ్‌ని లాగినప్పుడు సేఫ్ వస్తది. భరణి గారిని లాగినప్పుడు సేఫ్ వస్తది. సంజన గారు, దివ్య గారిది అన్‌సేఫ్ అవుతారు. వాళ్ళిద్దరిని మీరిద్దరు కాబట్టి మీరిద్దరు గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్తారు. అక్కడ 2 గన్స్ ఉంటాయి. మిషన్ గన్స్. వచ్చి ఆ గన్స్ పట్టుకొని ఉండమని చెప్పగానే వాళ్ళు గార్డెన్ ఏరియాకి వచ్చి గన్స్ పట్టుకుంటారు. ఇక్కడ ఇమాన్యుయల్ పవర్ అస్త్ర ఇదే లాస్ట్ అవకాశం మూడవసారి. అది ఖచ్చితంగా ఈ వారం యూజ్ చేయాలి ఇక నువ్వు. దాని తర్వాత యూజ్ చేసుకోవడానికి లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఆ పవర్ అస్త్రాన్ని వాడితే ఈ వారం ఎలిమినేషన్ అనేది ఉండదు. ఎలిమినేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళరు. ఆలోచించుకో అని చెప్తూనే ఇంకొకటి చెప్తారు. ఏంటంటే ఇంతకుముందు తనుజకి ఇచ్చినటువంటిది 3 టైమ్స్ ఉంది. తనుజ 3 టైమ్స్ కూడా నేను ఇచ్చినటువంటి గోల్డెన్ పవర్ని నేను యూజ్ చేయను. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్తా అని చెప్పింది. ఇక్కడ నీ ఇష్టం. నువ్వు గనక పవర్ అస్త్రాన్ని యూజ్ చేస్తే ఈ వారం ఎలిమినేషన్ అనేది ఉండదు. ఎలిమినేషన్ క్యాన్సిల్ అవుతుంది. 1 నిమిషం టైం ఇస్తున్నా ఆలోచించుకొని చెప్పమంటారు అనమాట. ఈమెయిల్ ఆలోచించుకొని నేను యూజ్ చేస్తా సార్ అనేసి చెప్తాడు. యూజ్ చేస్తా అని చెప్పింది కాబట్టి ఇక అది ఆయన ఓకేనా ఫైనల్ డెసిషన్ అనగానే ఫైనల్ డెసిషన్ సార్ యూజ్ చేస్తా అనగానే ఓకే ఈ వారం నో ఎలిమినేషన్ కాబట్టి ఇక వెంటనే గార్డెన్ ఏరియాకి కెమెరా వెళ్తుంది. వెళ్ళగానే మీకోసం దివ్య, సంజన గారు మీకోసం ఈ వారం ఇమాన్యుయల్ పవర్ అస్త్రాన్ని యూజ్ చేశాడు. దాని కారణంగా ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అయ్యింది. మీరు కూడా లివింగ్ ఏరియాకి రండి అని చెప్పగానే వీళ్ళిద్దరు లివింగ్ ఏరియాకి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ భరణి గారిని, సుమన్ శెట్టి గారిని ఇలా వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు. భరణి గారు సుమన్ శెట్టి గారిని అడిగితే సుమన్ శెట్టి గారు ఆయన పవర్ వస్తారా ఆయన ఇష్టం సార్ వాడుకుంటూ లేకపోతే లేదు నాకేంది అని అంటాడు. ఆ రకంగా ఇమాన్యుయల్ ఇంత టాప్ 9లో ఉన్నారు. చాలా కాంపిటీటర్గా ఉంటారు కదా. ఇలాంటప్పుడు ఒకరిని సేవ్ చేసుకుంటే నీకు కష్టమని అనిపించలేదా అంటే లేదు సార్. అంటే ఒక అవకాశం ఇద్దాం. పవర్ అస్త్ర అనేది వచ్చింది. దాన్ని 2 టైమ్స్ వాడలేదు. ఇది 3వసారి అవకాశం వచ్చింది. వాడకుంటే ఇంకా అసలు అది ఉత్తగా ఎందుకు అసలు పవర్ అస్త్ర అనేది వేస్ట్ కదా. నాకెందుకో సరే జెన్యూన్గానే వెళ్దాం, నిజాయితీగానే వెళ్దాం. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తా. వాళ్ళు సరిగ్గా లేరంటే ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారం వెళ్ళిపోతారు కదా. వారు కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తే ఉంటారు. లేదంటే వాళ్ళలో ఆ సత్తా లేదంటే మళ్ళీ అయినా సరే ఎలిమినేట్ అయిపోతారు కదా. నాకెందుకు అది యూజ్ చేయాలనిపించింది యూజ్ చేసిన అంటాడు. ఆ రకంగా అయిపోతుంది. దాని తర్వాతకి మరి ఆడియన్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో మీకు తెలుసుకోవాలని ఉందా అనేసి ఈమెయిల్ని అడిగితే తెలుసుకోవాలని ఉంది అంటాడు. సంజన గారిని అడిగితే తెలుసుకోవాలని ఉంది అంటది. అటు దివ్యని అడిగితే తెలుసుకోవాలని ఉంది అంటది. ఆ రకంగా ఇక వాళ్ళు సరే మీరు గార్డెన్ ఏరియాకి వచ్చేసి ఆ గన్స్ పట్టుకోనగానే వాళ్ళు గార్డెన్ ఏరియాకి వచ్చేసి ఆ గన్స్ పట్టుకుంటారు. పట్టుకొని నాకు సార్ ఏదో చెప్తాడు. గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఏదో వస్తుంటాడు. మొత్తాన్ని వాళ్ళు గన్ను 1, 2, 3 గో అనగానే అది స్టార్ట్ అవుతుంది. టు అనదు. దాంట్లో నుంచి వస్తుంది అనమాట. వస్తుంది కానీ అంత 2 కలర్ ఒకటే తిరిగి అనిపించింది నాకు సరే చెప్పింది. సంజన యు ఆర్ సేవ్, దివ్య యు ఆర్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం నువ్వు ఎలిమినేట్ అయ్యావు. ఇక మీరు లివింగ్ రూమ్ అనగానే వాళ్ళు లివింగ్ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఓకే మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది. తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీక్. ఇక జాగ్రత్తగా ఆడుకోండి రోజులు దగ్గర పడుతున్నాయి అని చెప్పేసి నాకు సార్ వెళ్ళిపోతాడు. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితోటి కంప్లీట్ అయిపోతుంది. మీకేమనిపించింది? మరి ఏ ఫ్యామిలీ ఎవరికి భలే చెప్పారు హింట్స్ అని మీకు అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.